ఒక వెలుగు వెలిగే ఉదయం 3 పిల్లలు, రవి 10 ఏళ్ల తలవంచని అబ్బాయి, నీలం టీ-షర్ట్, గోధుమరంగు షార్ట్, మీరా 9 ఏళ్ల తెలివైన అమ్మాయి, ఆకుపచ్చ గౌను, పోనిటైల్, మరియు చింటూ చురుకైన కోతి, ఒక పాత నక్షత్రాన్ని, మెప్పింగ్ అనుసరించి అడవిలోకి అడుగుపెడతారు. పక్షులు కిలకిలమని అరుస్తూ, సీతాకోక చిలుకలు రెక్కలు లాకుతూ విహరిస్తుంటాయి. మార్గం పొడవుగా నది ఒడ్డుగా విస్తరించి తక్కువ లోతైన నీటిలో చిన్న చేపలు ఈదుతుంటాయి. పెద్ద రాళ్ల మీదుగా దాటుతున్నప్పుడు ఒక బంగారు నల్లరేఖలతో మెరిసే పులి బయటకు వస్తుంది. పిల్లలు భయంతో గుండెల్లో ఊపిరిని ఆపుకుంటారు. ఆ పులి వారిని కాసేపు గమనించి నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. వారు ఊపిరి పీల్చుకుని ముందుకు సాగుతారు. కొద్దిసేపటి తర్వాత ఒక చీకటి గుహ ముందు చేరతారు. లోపల ప్రవేశించగానే వేలాది మెరిసే కందిరీగలు వాటి మెత్తని కాంతితో గుహను ప్రకాశింపజేస్తాయి. చింటూ ఉల్లాసంగా అరుస్తూ ఒక రహస్య మార్గాన్ని చూపుతుంది. అందులోకి ప్రవేశించిన పిల్లలు చివరకు ఒక పెద్ద వట వృక్షం వద్దకు చేరుకుంటారు. మీరా మట్టిని తొలగించగా రవి ఒక పాత కలప పెట్టెను బయటకు తీయగలుగుతాడు. పెట్టెను తెరిస్తే మెరిసే గింజలు కనిపిస్తాయి. పక్కనే ఒక పాత నోట్, ఇవి నాటితే అడవి ఎప్పుడూ హరితంగా వర్ధిల్లుతుంది. పిల్లలు ఆనందంతో వాటిని నాటుతూ ప్రకృతికి నిజమైన రక్షకులుగా మారతారు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే బడిపిల్ల ఉండేవాడు. రాము బాగా మంచివాడే, కాని కొంచెం కుతూహలంగా ఉండేవాడు. ఒక్కసారి గ్రామంలో ఒక వింత విషయం జరిగింది. ఎవరో రాత్రి గుమ్మడికాయల తోటలోకి వచ్చి పెద్ద పెద్ద గుమ్మడికాయలను దొంగిలించడం ప్రారంభించారు. అందరికీ ఆశ్చర్యం. ఈ దొంగ ఎవరు అని అందరూ ఆలోచించసాగారు. రైతు గోపన్న తన తోటను జాగ్రత్తగా చూసుకునేవాడు, కాని గుమ్మడికాయలు అదృశ్యం అవుతూనే ఉన్నాయి. ఒకరోజు రాము తన స్నేహితులతో కలిసి దొంగను పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. వారు రాత్రి తోటలో దాక్కుని గమనించసాగారు. అర్ధరాత్రి అయ్యేసరికి చీకటిలో ఎవరో వచ్చి పెద్ద గుమ్మడికాయను కొట్టుకుని పోతుండటం రాము చూశాడు. అయ్యో! ఇది మన ఊరి బోను కోతి అని రాము కేక వేశాడు. ఆ కోతి తెలివిగా ఉన్నది. తోట కీపర్ ఎంత రక్షణ తీసుకున్నా అది మెల్లిగా రావడం, గుమ్మడికాయలు తీసుకుని తప్పించుకోవడం నేర్చుకుంది. రాముతో పాటు గ్రామస్థులు కోతిని చూసి నవ్వుకున్నారు. తరువాత రైతు గోపన్న పెద్ద గొడుగు వేసి కోతిని పట్టుకుని దాన్ని అడవిలో వదిలేశాడు. ఇక ఆ గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారింది. మొరల్: ఎప్పుడైనా దొంగ ఎవరో తెలుసుకోవడానికి తెలివిగా ఆలోచించాలి. ఈ కథ చిన్న పిల్లల కోసం సరదాగా, నైతిక విలువలతో చెప్పబడింది. మీకు నచ్చిందా? ఒక చిన్న గ్రామంలో నందిని అనే అందమైన, తెలివైన అమ్మాయి ఉండేది. ఆమె సున్నితమైన మనసుతో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం కనుగొనగల ప్రతిభ కలిగింది. ఒకసారి గ్రామంలో భారీగా వర్షాలు కురిశాయి. ఫలితంగా ప్రధాన వంతెన కూలిపోయింది. గ్రామస్థులు పట్టణానికి వెళ్లలేకపోయారు. చాలామంది నిరాశ చెందగా నందిని తన తెలివిని ఉపయోగించి పరిష్కారం కనుగొనాలని సంకల్పించింది. ఆమె గ్రామ పెద్దల సహాయంతో దగ్గరలో ఉన్న చెక్కలతో తాత్కాలికంగా ఒక చిన్న వంతెన నిర్మించాలని ప్రతిపాదించింది. సవాళ్లు అనుకోకుండా రావచ్చు, కాని తెలివైన ఆలోచన, దృఢ సంకల్పం మరియు జట్టుకృషితో మనం ఏ అడ్డంకినైనా అధిగమించగలమని ఈ కథ మనకు బోధిస్తుంది. నందిని నాయకత్వం మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు నిజమైన బలం శారీరక శక్తిలోనే కాదు, ఇతరులకు సహాయం చేయడానికి మన మనస్సు మరియు హృదయాన్ని ఉపయోగించడంలో కూడా ఉంది. అక్బర్ రాజు తన మంత్రి బీర్బల్ దగ్గరికి వచ్చి, బీర్బల్, నీ తెలివితేటలను పరీక్షించాలనుకుంటున్నాను అన్నాడు. ఆ తరువాత రాజు తన పోలికలతో సమానమైన 4 వ్యక్తులను రాజబారానికి రప్పించాడు. అందరూ రాజులా వేషధారణలో ఉన్నారు. అలాగే ఉన్న బంగారు ఆభరణాలు, ముచ్చట్ల మాటలు. బీర్బల్, వీరిలో ఎవరు నిజమైన రాజు? ఒక్కసారి చూసి చెప్పగలవా అని అక్బర్ ప్రశ్నించాడు. బీర్బల్ అందర్నీ నిశితంగా గమనించాడు. నిమిషంపాటు మౌనంగా ఉన్నాడు.
ఆపై అందరికీ వందనం చేస్తూ ఇలా అన్నాడు. మహారాజా, మీ నిజమైన రాజు అక్కడ నిలబడి ఉన్నాడు అని చూపించాడు. అక్బర్ ఆశ్చర్యపోయాడు. ఎలా గుర్తించావు బీర్బల్ అని అడిగాడు. బీర్బల్ చిరునవ్వుతో అన్నాడు, మహారాజా, మిగిలిన అందరూ నన్ను చూసి నమస్కరించారు. కాని నిజమైన రాజు ఎవరూ తనకు సమానం కాదని భావించి నమస్కరించలేదు. ఎందుకంటే రాజులు ఎవరికి వంగరు. అక్బర్ ఆనందంతో మెచ్చుకుని బహుమతులు అందించాడు. తేలియే బుద్ధి, బీర్బల్ ముద్దిది రాజ్యం ఉంది. అది నయాగారాలా ఉజ్వలంగా ఉండేది. అక్కడి ప్రజలు సంతోషంగా, న్యాయంగా జీవించేవారు. ఆ రాజ్యానికి రాజు ధర్మవర్ధన్. ఆయనకు కూతురు ప్రిన్సెస్ అన్విక. అన్విక గుండె మొత్తం మంచితనమే. అద్భుతమైన అందంతో పాటు మేధస్సుతోనూ ప్రసిద్ధురాలైంది. చిన్నప్పటినుంచి తండ్రితో కలిసి రాజ్య పరిపాలన గురించిన విషయాలు నేర్చుకుంది. ప్రజలకు సహాయం చేయడంలో, సమస్యలను పరిష్కరించడంలో చురుకుగా ఉండేది. ఒకరోజు సుందరనగరానికి సమీపంలోని అరణ్యంలో మాంత్రికుడు ఉన్నాడని వార్త వచ్చింది. అతను ప్రజలపై అన్యాయం చేస్తున్నాడని తెలుసుకుని అన్విక తన సేవకులతో వెళ్లి పరిశీలించమంది. ఆ మాంత్రికుడు జనాలకు భయపెట్టేందుకు మాయ చేయడం మొదలుపెట్టాడు. అయితే అన్విక అతన్ని చూసి భయపడకుండా తన తెలివితో మాట్లాడింది. మాంత్రికుడా, మాయలు చేయడం కంటే ప్రజలకు సహాయం చేయడం మంచిది కదా అని ప్రశ్నించింది. ఆ మాంత్రికుడు ఆశ్చర్యపోయాడు. ఎవరైనా తనను ఓడించేందుకు యుద్ధానికి వస్తారని భావించాడు. కాని ఈ యువరాణి ప్రశ్నలతో తనను ఎదుర్కొంది. నీ మాటల్లో అర్థం ఉంది, రాజకుమారి. కాని నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు అని చెప్పాడు. అప్పుడు అన్విక, మంచి మార్గాన్ని ఎంచుకుంటే ప్రజలు నిన్ను అర్థం చేసుకుంటారు. వాళ్లకు సహాయం చేయడం ద్వారా నిజమైన గొప్పవాడవుతావు అని చెప్పింది. ఆ మాంత్రికుడికి తన తప్పు తెలుసు. తన మాయ విద్యలు వదిలి ప్రజలకు సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. ఇలా ప్రిన్సెస్ అన్విక తన అందంతోనే కాదు, తెలివితేటలతోనూ రాజ్యాన్ని కాపాడింది. ప్రజలు ఆమెను సుందరి సుమతి అని గౌరవించారు. ఇది కేవలం ఒక అందమైన కథ కాదు, తెలివి, మంచితనం కలిగి ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చని నేర్పే కథ. ఒక చల్లటి హాలోవీన్ రాత్రి పంప్కిన్ టౌన్ అనే ఊరిలో పిల్లలు అందరూ కలర్ఫుల్ వేషధారణల్లో సందడి చేస్తున్నారు. దెయ్యాలు, మాంత్రికులు, రాక్షసులు, సూపర్ హీరోలుగా. కాని ఊరి బయట గుసగుసల అడవిలో ఒక చిన్న భూతం బూటూ ఉండేవాడు. ఇతర భూతాల లాగా భయంకరంగా ఉండకుండా బూటూ చాలా మంచివాడు, స్నేహ సౌహార్దంగా ఉండేవాడు. కాని అతను ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు. ఒక హాలోవీన్ రాత్రి పిల్లలు అందరూ ఆనందంగా మిఠాయిలు సేకరిస్తూ ఊర్లో తిరుగుతుంటే బూటూ వారిని చూస్తూ అసహ్యంగా తల వంచుకున్నాడు. నేను వెళ్లి వాళ్లతో ఆడతే నన్ను చూసి పారిపోతారా అనుకుని ఆగిపోయాడు. అప్పుడు బూటూ ఓ చిన్నపిల్ల లిలీని చూశాడు. ఆమె ఒక ఫేరీ వేషధారణలో ఒక గుమ్మడికాయ పొలం దగ్గర ఒంటరిగా కూర్చొని ఉంది. ఆమె ముదురు మొహంతో ఉంది. బూటూ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లి అడిగాడు, నీవెందుకు దుఃఖంగా ఉన్నావు? లిలీ ఆశ్చర్యపోతూ, ఓహ్, నీవు నిజమైన భూతమా? కాని నువ్వు భయంకరంగా లేవు. బూటూ చిరునవ్వుతో అన్నాడు, నాకు భయపెట్టడం రావదు. నేను కూడా మీలాగే స్నేహితులను కలవాలని అనుకుంటున్నాను. లిలీ చెప్పింది. ఆమె తన మిఠాయిల సంచి పోగొట్టుకుంది. బూటూ ఆమెకు సహాయం చేయాలని భావించాడు. బూటూ గాలిలో సన్నగా తేలుతూ ఊరి నలుమూలలా వెతికాడు. కొన్ని నిమిషాల తర్వాత ఒక చెట్టు కొమ్మ మీద ఆ బ్యాగ్ చిక్కుకుపోయి ఉంది. తన భూత శక్తితో మెల్లగా దాన్ని కిందికి తీసుకువచ్చి లిలీకి ఇచ్చాడు. లిలీ ఆనందంతో, ధన్యవాదాలు బూటూ. నువ్వు నాలోకెలా ఉత్తమ మిత్రుడివి. అమ్మాయి బూటూను పట్టుకుని ఊరికి తీసుకెళ్ళింది. అందరికీ వినిపించండి. ఇది నా కొత్త మిత్రుడు, బూటూ. ఆ మాట విన్న పిల్లలు భయపడలేదు. అందరూ బూటూను అభినందిస్తూ, హుర్రే! బూటూ, మిత్రుడా అని కేకలేశారు. ఆ రోజు నుంచి బూటూ ఒంటరిగా ఉండలేదు. ప్రతి హాలోవీన్కు పిల్లలందరితో కలిసి ట్రికా ట్రీటింగ్ చేసేవాడు.